శ్రీ గురువే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు కాంట్రాక్షన్స్ గురించి గత వీడియోలో బ్రీఫ్గా చెప్పాను. దానిలో కొన్ని అయితే కాంట్రాక్షన్స్ సంబంధించి ఏ ఓడ్ ఏ విధంగా మారుతుందో అని ఉదాహరణతో పదాలు చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అయామ్ అనేది ఐ యామ్ అనే రెండు పదాలు కాంట్రాక్షన్తో ఇంపార్టెంట్. ఎలా రాయాలి? ఐ అనేది యామ్ అనేది రెండు తీసుకున్నప్పుడు దాన్ని ఏ విధంగా రాయాలంటే ఐ యామ్. ఈ కాంట్రాక్షన్లో రూపము అయ్యాం అంటే అయ్యే యామ్ అనే రెండు పదాలు కలిపితే ఈ ఐ అపాస్ట్రోఫియస్ ఎం ఈ విధంగా వస్తే కాంట్రాక్షన్. ఇది కాంట్రాక్షన్ వర్డ్. ఇది రెండు పదాలు, ఇది 2 వర్డ్స్. ఇవి కాంట్రాక్షన్ వర్డ్స్. కాంట్రాక్షన్ అంటే రెండు పదాలు కలిపి ఒకటిగా చేస్తే దాన్ని కాంట్రాక్షన్ వర్డ్ అంటాం. అదేవిధంగా ఐ హ్యావ్ అనుకో. ఐ అనేది ఒకటి, హ్యావ్ అనేది ఒకటి. ఇదేమవుతుంది? ఐ హ్యావ్. ఇది కాంట్రాక్షన్ వర్డ్ రెండు. అదేవిధంగా 3 ఐ విల్. ఈ ఐ విల్ అనేది ఐ యామ్, ఐ హ్యావ్ నేను కలిగి ఉన్నాను, ఐ విల్ కలిగి ఉండగలను. ఈ విధంగా మీనింగ్స్ వస్తాయి. మనకు కాంట్రాక్షన్ వర్డ్స్ కాబట్టి నీకు ఇంపార్టెంట్. ఈ విధంగా ఈ ఐ విల్ అనేది ఏ విధంగా వస్తుంది, ఐ విల్ అనేది కాంట్రాక్షన్ రూపం ఏ విధంగా ఉంటుంది, కాంట్రాక్షన్ రూపం అనేది ఏ విధంగా ఉంటుంది చూపిస్తుంది. అదేవిధంగా ఐ హ్యాడ్, అంటే షార్ట్ ఫామ్లో కాంట్రాక్షన్స్ అంటే ఏం లేదు, షార్ట్ ఫామ్లో రాయడమే. అదేవిధంగా ఐ హ్యాడ్ అనేది ఐ హ్యాడ్. అదేవిధంగా హీ ఈజ్, హీ ఈజ్ అనేది ఇది అపాస్ట్రఫీ సింబల్ ఈ విధంగా ఉంటుంది. ఈ సింబల్ చూడకుండా అంత తప్పు అని చెప్పాను మాత్రం అనగాకండి. అపాస్ట్రఫీ ఇది అపాస్ట్రఫీ ఈ రూపంలో వస్తే ప్యాసివ్ కేసులో నౌన్లో వస్తుంది. ఇట్లా ప్యాసివ్ కేసులో నౌన్లో వస్తుంది, సింగిల్ నౌన్లో వస్తుంది, సింగిల్ నౌన్లో ఎవరో వస్తుంది. ప్లూరల్ నౌన్లో అయితే ఈ అపాస్ట్రఫీ లాస్ట్లో వస్తుంది. కాబట్టి ఈ విధంగా అర్థం చేసుకోండి. ఈ విధంగా 6. ఇప్పుడు ఎవరైనా వచ్చే బెనిఫిట్స్ కాకుండా ఇతరులకు మనం బెనిఫిట్స్ ఇవ్వాలి, చేయాలి అనే ఆలోచనలు ఉన్నప్పుడు సలహాలు ఇస్తారు. ఆ విధంగా నేను వచ్చింది తీసుకోవడమే నేనే గొప్ప అనుకుంటే విమర్శిస్తారు ఇప్పుడే కూడా. కాబట్టి అన్నిటినీ మనం సహృదయంతో తీసుకోవడం. అప్పుడే మనం ఎక్కడైనా మనం వీడియోలు చెప్పే ఎవరైనా ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండని నచ్చుతారు. లేదు మనకున్న చెప్పగలమన్న సామర్థ్యం మనకు నిండా ఉంటే మనం చెప్పుకుంటూ పోవాలి. పోతే మనకు వెనకాల ఫ్రెండ్స్ కానీ ఎవరు కూడా ఎలా సహాయం చేస్తూనే వస్తారు. మనం లేదా మాకు 2 వీడియోలు పెట్టగానే ఎవరు నచ్చలేదు అని అందరూ కామెంట్లు పెట్టి తిట్టారు అని భయపడుతూ పోయేకుందే ఇంకో చోట భయపెడతారు. ఎదురుంటే నిలబడమే మన పోరాటం. మనకు నచ్చిందా లేదా, మనం కట్టుకున్నామా లేదా మనం చూసుకోవడమే. కాబట్టి అవతలోడు ఎంత వ్యక్తి అయినా అతనికి తెలిసిన చెప్పే ప్రకారం తప్పే, కానీ మనకు తెలిసిన ప్రకారం అది కరెక్టు. అందుకని చెప్తున్నా ఇవన్నీ. అదేవిధంగా ఈజ్ అని పెట్టాను. తర్వాత హీ హ్యాజ్ అంటే పైన ఇంత వీడియోలు చెప్పాను కానీ సైమిల్టేనియస్గా చూపిస్తున్నాను. హీ హ్యాజ్. ఇవన్నీ ఏంటివి? కాంట్రాక్షన్స్. రెండు పదాలు కలిపితే వచ్చే కాంట్రాక్షన్స్. గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నా. అదేవిధంగా హీ విల్, ఈ విల్ అనేది
ఇది హీ ఎల్ ఎల్, ఇది అపాస్ట్రోఫీ ఇది హీ విల్. అదేవిధంగా ఈ హ్యాడ్, ఈ విల్, ఈ హ్యాడ్. ఇప్పుడు ఈ అపాస్ట్రోఫీస్లో ఈ విధంగా, ఇప్పుడు ఈ విధంగా హ్యాడ్ అని హ్యాడ్ రాయమంటే షార్ట్ కట్లో రాస్తాం. మామూలుగా ఇప్పుడు మామూలు రిపోర్టర్లు విలేకరులు రాసుకుంటూ పోతారు, షార్ట్ కట్లో వాడు కోడింగ్ భాషలో రాసుకోపోతారు. ఇదే అనమాట. ఈ పదాలన్నీ రాయకుండా ఈ విధంగా కాంట్రాక్షన్ వర్డ్స్ రాసుకొని పోతూ వాళ్ళు మ్యాటర్ తయారు చేసుకుంటారు. అంటే తెలుగు భాష, తెలుగు ఇంకోటి ఇవన్నీ చాలా. ఈ హ్యాడ్ అనేది 5 అక్షరాలు, ఇక్కడ 2 మిగిలిచ్చిల్లా. ఈ హ్యాడ్ అనేది 5 వచ్చినవి, ఈ హ్యాడ్ అనేది 2 వచ్చినాయి. అంటే ఈ అపాస్ట్రోఫీ అనేది పైకి పోతుంది కాబట్టి 3, అంటే 2. ఈ విధంగా మామూలు పేజీని తగ్గించుకుంటూ పోతారు. అదేవిధంగా హీ వుడ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ వుడ్ అనేది ఈ హ్యాడ్ లాగానే ఉంటుంది. ఈ వుడ్ అనేది కూడా ఈ హ్యాడ్ లాగానే ఉంటుంది, అది తేడా ఉండదు. మనం మనం ఏం చేయాలి, పాస్ట్ పార్టిసిపుల్ కానీ తర్వాత నౌన్ ప్రొనౌన్ కానీ జాగ్రత్తగా చూసుకోవాలి. వాటిలో ఈ పదము ఏది సెట్ అవుతుందో చూసుకోవాలి. ఇప్పుడు కాంట్రాక్షన్ వర్డ్ హీ యాడ్ అనేది, ఈ వుడ్ అనేది, ఈ యాడ్ అనేది ఒకటిగానే ఉంది, కానీ ఇక్కడికి వస్తే ఒకటిగానే కాంట్రాక్షన్ వర్డ్ వచ్చింది. ఈ యాడ్ చూడు, ఈ యాడ్ అనేది కాంట్రాక్షన్ వర్డ్ ఒకటే, ఈ వుడ్ కాంట్రాక్షన్ వర్డ్ ఒకటే. కాబట్టి మనం ఏం చేయాలి, మనం ఏం చూడాలి, అక్కడ ఉన్నటువంటి పాస్ట్ పార్టిసిపులా నౌను ప్రొనౌనా దేన్ని సెట్ అవుతుందో చూసుకొని దీన్ని ఫుల్ ఫామ్ రాయాలి. అదేవిధంగా ఇట్ ఈజ్ అనేది ఇట్స్. ఇక్కడ ఎప్పుడైతే మనం ఒక కాంట్రాక్షన్ వర్డ్స్ వద్ద ఖచ్చితంగా అపాస్ట్రోఫీ ఉంటుంది. ఈ అపాస్ట్రోఫీ గురించి తెలియాలని గూగుల్లో సెర్చ్ చేశాను, చూడండి. పాసివ్ కేసులోనే ఉంటుందట, పాసివ్ కేసులో గ్రామర్లో వస్తుంది. మనకు కాంట్రాక్షన్ వర్డ్స్ అనేటువంటివి గురించి తెలియాలంటే పాసివ్ కేసుని చదవాలి. పాసివ్ కేసులో నౌను ఈ విధంగా ఉంటుంది. అపాస్ట్రోఫీ తర్వాత సింగిల్ వర్డ్స్ అయితే, సింగిల్ నౌన్కి అయితే అపాస్ట్రోఫీ ఎస్ వస్తుంది, ప్లూరల్ అయితే ఎస్ వచ్చిన తర్వాత అపాస్ట్రోఫీ ఎస్ వస్తుంది. అంటే ఇట్స్ అనేది ఎలా ఉంది, ఇది సింగులర్, ఫ్లోరల్లో ఎలా వస్తుంది. అంటే ఇది మారితే ఇది ఈ పక్క ఉంటే ఫ్లోరల్ అని, ఇది మధ్యలో ఉంటే సింగులర్ అని. ఇట్ ఈజ్, ఇట్స్, ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇట్ హ్యాజ్, ఇట్ హ్యాజ్ అనేది చూడండి, చూడండి, ఇట్ ఈజు ఇట్ హ్యాజ్ రెండు ఒకటి సేమ్. ఇట్ అపాస్ట్రోఫీ ఎస్, ఇటు అపాస్ట్రోఫీ ఎస్, అంటే సేమ్ వచ్చింది. 9 ఇంపార్టెంట్ కాబట్టి ముందుకు తీసుకొస్తున్నా. విల్ నాట్, విల్ నాట్, విల్ నాట్ అనేది, విల్ నాట్ అనేటువంటిది ఓంట్. ఎక్కడికొచ్చారో చూడు, ఓంట్. ఇక్కడ విల్ అనేది తిరిగాడు, ఇక్కడ ఐ బదులు ఓ వచ్చింది, ఎన్ వచ్చింది. విల్ నాట్ అనేది చూడండి, వుడ్ నాట్ అంటే పాస్ట్ టెన్స్ లేకపోతే ఫస్ట్ పార్టిసిపుల్ లేకపోయినప్పుడు విల్ వుడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ డబ్ల్యూఓ వచ్చింది, నాట్ కాబట్టి ఎన్టీ వచ్చింది. ఈ రెండు విల్ వుడ్ అంటే డబ్ల్యూఓ అని వుడ్ కింద, ఎన్ అపాస్ట్రోఫీ పి టీ వచ్చేసి ఎన్ ఒకటి నాట్ అని అర్థం. అదేవిధంగా 13 షల్ నాట్,
షల్ నాట్. ఈ షల్ నాట్ అనేటువంటిది SHAN చూడండి, అపాస్ట్రోఫియస్ ఎన్ ఈ విధంగా వస్తుంది. షల్ నాట్ అనేది SHANT. ఇట్ వుడ్, ఇట్ వుడ్ చూడండి, ఇటు వుడ్ ఏమొస్తుంది? ఐడి, అంతే. ఇట్ వుడ్ అనేది ITD. ఇట్ వుడ్ అనేది ITD. ఇట్ హ్యాడ్ కూడా అదే. ఇట్ హ్యాడ్ కూడా ITD. అపాస్ట్రోఫియస్ సింబల్ని బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి గ్రామర్ పాయింట్లో చాలా ఇంపార్టెంట్ అపాస్ట్రోఫీ అనేది. ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయాల్లో ప్రొనౌన్సియేషన్లో కానీ ఇంకేదైనా ఉంటే సలహాలు సూచనలు ఇవ్వండి. ఎందుకంటే నేను చెప్పాలి, 10 మందికి చదువు చెప్పాలి. గతంలో ఏ పేరు పొందిన స్కూల్స్ చెప్పలేని వాళ్ళకి కూడా 6 నెలలు 6 క్లాసులు చెప్పి 7th పాస్ చేశాను. కాబట్టి ఆ యొక్క నమ్మకంతో నేను విద్యను ముందుకు తీసుకొచ్చాను. అదేవిధంగా అనేక మంది జ్యోతిష పండితులు వాళ్ళ వ్యక్తిగత లాభం కోసం కొన్ని వీడియోలు పొరపాట్లు ఉన్నాయి. కాబట్టి ఆ పొరపాట్లు అనేటువంటి 10 మందికి తెలియాలని, అదేవిధంగా అబద్ధం చెప్పి సంపాదించుకునే వాళ్ళకి జాగ్రత్త పడే వాళ్ళని. ఇప్పుడు బతకడానికి సంపాదించుకోవడం వేరు, అబద్ధాలు చెప్పి బతకడం వేరు. కాబట్టి అందుకని నేను హస్తరేఖ జ్యోతిష్యాన్ని 30 సంవత్సరాలుగా నేను స్టడీ చేసి మీ ముందుకు ఇంకా అనేక వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. ఇంగ్లీష్లో కూడా దాన్ని తయారు చేస్తున్నాను. ఆ ఇంగ్లీష్లో కూడా ఇప్పుడు అయిపోవచ్చింది. ఇంకొక 4-5 ఇప్పుడు అయిపోతే ఇంకొక 10 రోజుల్లో ఆల్మోస్ట్ అయిపోతుంది తెలుగులో. తర్వాత ఆ వీడియోల్ని ఇంగ్లీష్లో మీ ముందుకు తీసుకొస్తాను. అదేవిధంగా ఇట్ వుడ్, ఇట్ హ్యాజ్, ఇట్ హ్యాజ్, ఇట్ హ్యాజ్ అనేది కూడా ఎస్. అంటే చూడు, ఇట్ హ్యాడ్ ఇట్స్ ఎస్ అని వచ్చింది, ఇట్ హ్యాజ్ ఇట్స్ ఎస్ వచ్చింది. కాబట్టి కాంట్రాక్షన్ వర్డ్స్ ప్యాసివ్ కేసు గ్రామరులో నౌన్స్ గుర్తించేటప్పుడు జాగ్రత్తగా గుర్తిస్తే మీకు గ్రామర్ పాయింట్లో ఎవరైనా విమర్శించినా కూడా తర్వాత ఎక్కడైనా మనం సమాధానం చెప్పేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్